శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము 6వ రోజు పారాయణము. ఏకాదశాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలగను ఉంచేవాళ్ళు, వైకుంఠ పురాణ పాతకులు, శ్రోతలు కూడా విగతపావులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను, విను. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ కూడా విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతని పతిమిత్ర సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాచి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుణ్ణి పట్టుకుని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బ్రాహ్మణుని ద్రవ్యాన్నంతా కూడా అపహరించాడు. ఇంతలో అటుగా వచ్చిన క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మంధరుడిని, దోచుకోబడి బంధితుడైన ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపేసి ఆ ధనాన్ని తాను హరించుకోపోయాడు. కానీ అదే సమయానికి అక్కడ కిరాతమందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడి చంపివేసింది. కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఈ జాడంలో పులి కిరాతకుడు కూడా ఒకే సమయంలో మరణించారు. ఈ విధంగా మరణించిన విప్రమందర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురూ కూడా యమలోకమును చేరి కాలమాత్రముననే నరకాన్ని పొందారు. యమకింకురులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న రక్తకూపంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, సర్వులయందు భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒక యతీశ్వరుడు ఆ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట్లో లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలము గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందుకు ఆ యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణము మహాపర్వదినము. ఈరోజు సాయంకాలము నీ ఇంట్లో పురాణ పఠమాశ్రవణాదులు ఏర్పాటు చెయ్యి. అందుకు గాను ఒక దీపం చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతి శ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది. ప్రత్తిని శుభ్రపరిచి 2 ఒత్తులను చేసి ఆ యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ కూడా పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులనందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిన కాలధర్మం చెందింది. తత్క్షణమే శరకచక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధారులు అయిన విష్ణుదూతలు నందనవన సుందరమందరాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ
నిర్మించిన మాలికాంబరాభరణ భూషాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములో నరకములో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి ఆ విమానాన్ని ఆపించి అందుకు గల కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషాదులను కోరింది. ఇందుకు వారు, అమ్మా, నీ భర్త ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను వదిలిపెట్టి కూలి అయి మరికొన్నాళ్లు దొంగయ్యి దుర్మార్గ ప్రవర్తనం వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుణ్ణి చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేతిలో బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకాన్ని పొందాడు. 3వవాడు కిరాతకుడు. బంధించబడి ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చింది. ఇక 4వ జీవి పులి. ఆ పులి పూర్వం ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో పాటే నరకానికి చేరాడు. ఈ 4 నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయిస్తే నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారపోస్తే మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తులు పుణ్యమున చేరి చిరిసగము ధారపోయమనగా కిరాత వ్యాఘ్రాలు ఆ నరకము నుంచి విముక్తి పొందుతారు అని పలుకగా, అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల వాళ్ళు చెప్పిన విధంగా ఆ ధారపోయడంతో ఆ 4 నరకము నుంచి విముక్తులై విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికి తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే ఈ పురాణ శ్రవణం వలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. 11వ సమాప్తం. 12వ పునః వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు ఫలాన్నిస్తుంది. కార్తీక పౌర్ణిమ 1000 రెట్లు ఫలాన్నిస్తుంది. శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు ఫలాన్నిస్తుంది. శుక్ల ఏకాదశి 1,000,000 రెట్లు ఫలాన్నిస్తుంది. ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తుంది. మోహం చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి రోజు బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగాతీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఈ ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ ఇష్టు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగాన్ని సేవనాన్ని, పరలోకములో భోగి సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి రెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని 1000 సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ కూడా సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాదము లేదు.
పండ్లు, తాంబూలము, యజ్ఞోపవీతాలను సదక్షిణగా దానం చేసేవారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనముగా ఒక కథ చెబుతాను విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాక తను కూడా తినకుండా ధనమును ప్రోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవ్వరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించమని పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగగొట్టేవాణ్ణి కాదు. ఎందుకంటావేమో, ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణాన్ని చెల్లబెడతాను. అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన ఆ లుబ్ధుడు, నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా కత్తితో నిన్ను నరికివేస్తాను అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేదని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుణ్ణి జుట్టుపట్టుకుని లాగి నేలకు పడవేసి కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరకపోవడంతో కత్తితో ఒక వేటు వేశాడు. సింహం యొక్క పంజాభీసులకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరగా ఇంటికి వెళ్ళి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధముగా ఈ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రౌరవాది మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఆ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞ అమలు చేయసాగారు. లేక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులలో ప్రజాశ్రేయస్సుకే చెరువులు త్రవ్వించడం, బావులు త్రవ్వించడం, తోటలు వేయించడం, వంతెనలు కట్టించడం, పేదలకు వివాహ ఉపనయనాదులు చేయించడం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, పీడితులను కాపాడడం, అన్నదానాలను చేయడం, ఇలా చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఒకానొకనాడు ఈ ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ఈ ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జన్మ ధన్యమైంది. హే ప్రభు, నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటారో ఆజ్ఞాపించండి. నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖముతో, ధర్మవీర, నా కోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జపతప కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామదానమును చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ ఎవ్వరైనా సరే జన్మాంతర కృతప్రాపాలను దహింపచేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్యమైన విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు.
అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానము చెయ్యి అని చెప్పాడు. నారదుడు చెప్పినంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు, నారదమునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు గల ఈ రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఈ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా పనికిరాదు, ఏ విధంగా చూసినా కూడా పనికిరాని వస్తువు ఇది. నువ్వు దీనిని ఎందుకు దానం చేయాలి? రాతి దాటకు కీర్తి ఉండదు, ఆ ధనము పట్టిన వానికి సుఖమూ ఉండదు. కాబట్టి ఈ సాలగ్రామ దానమును నేను చేయను అన్నాడు. నారదుడు ఎంత అనునయంగా చెప్పినా సరే ఆ ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదల్లేదు. దానివల్ల ఎవరికి ఏ ఉపయోగమూ ఉండదు అని చెప్పేసి సాలగ్రామ దానాన్ని చెయ్యను అన్నాడు. అంతటితో నారదుడు వెళ్ళిపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకానికి వెళ్ళిపోయాడు. అనంతరము 3 మార్లు కూతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పూర్వకర్మను పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ కూడా ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలావాస్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గము చేరి పుణ్యఫలాలను అనుభవించారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన సాలగ్రామ దాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాల్లోనూ సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనకరాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని తెలుసుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వ ఉత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకాదశ ద్వాదశాధ్యాయోః సంతం. కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.